ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం కొండ కింద ప్రతిరోజు ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్, వీటినే టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ అంటారు. ఈ టోకెన్స్ టైమింగ్స్ ప్రతిరోజు చేంజ్ చేస్తున్నారు కదండి. నేడు అనగా ఆగస్ట్ 13వ తేదీన 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఎన్ని గంటలకు జారీ చేయడం జరిగింది, ఈ టోకెన్స్ ఎన్ని గంటల వరకు కంప్లీట్ అయిపోవడం జరిగింది, అదేవిధంగా రాబోయే 3 రోజులు వరుసగా సెలవులు ఉన్నాయి కదండి. మరి భక్తుల రద్దీ అధికంగా ఉంటే ఏ సమయాల్లో జారీ చేసే అవకాశం ఉంటుంది, ఈ టోకెన్స్ ఏ సమయానికి తిరుపతి చేరుకుంటే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ పొందవచ్చు అనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత రూమ్స్ ఎక్కడ ఇస్తారు ఆఫ్లైన్లో, అదేవిధంగా ఈ రూమ్స్ను ఎన్ని విధాలుగా పొందవచ్చు, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రూమ్స్ పొందాలి అంటే కొత్తగా అమలు చేసిన రూల్స్ ఏంటి, ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఎస్ఎస్డి సర్వదర్శనం గురించి మరియు దివ్య దర్శనం గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ ద్వారా అడగండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరియు తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ గురించి, ఆ టోకెన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో అయినప్పటి నుంచి కంప్లీట్ అయ్యే వరకు మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఛానల్ లింకు, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం జూలై 1వ తేదీ నుండి ప్రతి బుధవారం కూడా గురువారంకి సంబంధించిన ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్ను జారీ చేయడం లేదండి. అనగా నిన్న కూడా ఆగస్ట్ 12వ తేదీన 13వ తేదీకి సంబంధించిన టోకెన్స్ జారీ చేయలేదు. 11వ తేదీ వరకు కూడా ఉదయం 4 నుంచి 6 గంటల సమయంలో ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ జారీ చేయడం జరిగిందండి. బుధవారం జారీ చేయలేదు. మళ్ళీ గురువారం రోజు శుక్రవారంకి సంబంధించిన టోకెన్స్ అనగా ఆగస్ట్ 13వ తేదీన 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్ జారీ చేయడం జరిగింది. ఇలా ఒకరోజు టైం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ టైమింగ్స్ అనేది టీటీడీ చేంజ్ చేయడం జరిగింది. నేడు ఆగస్ట్ 13వ తేదీన 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 8 గంటలకు జారీ చేయడం మొదలుపెట్టింది టీటీడీ. ఈ టోకెన్స్ కంప్లీట్ అయిపోయే వరకు 9 గంటల 52 నిమిషాలకు కంప్లీట్గా అయిపోవడం జరిగింది ఎస్ఎస్డి టోకెన్స్. అదే దివ్య దర్శన్ టోకెన్స్ 9 గంటల 20 నిమిషాల వరకు కంప్లీట్గా అయిపోవడం జరిగింది. కాబట్టి ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్, దివ్య దర్శన్ టోకెన్స్ ప్రతిరోజు ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ 10,000 టోకెన్స్ జారీ చేస్తారు. దివ్య దర్శన్ టోకెన్స్ 2,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. లిమిటెడ్ టోకెన్స్ కాబట్టి కేవలం గంట నుంచి గంటన్నర లోపే కంప్లీట్గా అయిపోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఉదయం 4 గంటల కల్లా తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాల్లో మీకు ఏ ప్లేస్ దగ్గరగా ఉంటే ఆ ప్లేస్కు చేరుకొని ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ తీసుకొని కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక రాబోయే 3 రోజులు అనగా 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ ఈ 3 రోజులు వీకెండ్స్ మరియు వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టోకెన్స్ ఎర్లీగా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అనగా ఉదయం 3-4 గంటలకే జారీ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భక్తులు ఎర్లీగా తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా మీకు టోకెన్ దొరికే అవకాశం ఉంటుంది. ఉదయం 4 గంటలకు ఇవ్వచ్చు, 5 గంటలకు ఇవ్వచ్చు. ఏ రోజు ఏ సమయానికి ఇస్తారనేది ఖచ్చితంగా చెప్పలేమండి. కాబట్టి మీరు ఎర్లీగా వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే ఎస్ఎస్డి టోకెన్ ఖచ్చితంగా పొందే అవకాశం ఉంటుంది. ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ ప్రతిరోజు కూడా మనకు 3 ప్రదేశాల్లో జారీ చేస్తారండి కొండ కింద. అందులో ఒకటి శ్రీనివాసం, ఇది తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణునివాసం తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఈ 3 ప్రదేశాల్లో కూడా ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ జారీ చేస్తారండి. ఈ 10,000 టోకెన్స్ అనేవి 3 ప్రదేశాలకు కలిపే జారీ చేయడం జరుగుతుంది. ఈ 3 ప్రదేశాలకు కలిపి ఒకే సమయంలో జారీ చేయడం జరుగుతుంది. టోకెన్స్ కంప్లీట్ అయిపోయే వరకు ఇస్తారండి. కంప్లీట్ అయిపోయే వరకు కౌంటర్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అదే భూదేవి కాంప్లెక్స్లో మనకు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ఇచ్చే దివ్య దర్శన్ టోకెన్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే ఈ దివ్య దర్శన్ టోకెన్స్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా 1200 మీటర్ దగ్గర మీరు తీసుకున్న టోకెన్ను స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. అక్కడ స్కానింగ్ చేస్తేనే మనకు దర్శనానికి అలో చేయడం జరుగుతుంది. ఒకవేళ 1200 మీటర్ దగ్గర స్కానింగ్ చేయించకపోతే దర్శనానికి అలో చేయరు. కాబట్టి ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళి 1200 మీటర్ దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది.
శ్రీవారిమెట్టు మార్గానికి మనకు ఉదయం 4:40 నుంచి బస్సు అందుబాటులో ఉంటుందండి. ఫ్రీ బస్సు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 45 నిమిషాలకు ఒకసారి ఫ్రీ బస్సు వెళ్తుంది. లేదా మనం ఆటో మాట్లాడుకొని వెళ్ళవచ్చు. కానీ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. అదే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులు కొండపైకి ఏ విధంగానే వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ టోకెన్‌కి మార్గ మధ్యలో ఎలాంటి స్కానింగ్ అవసరం లేదండి. కాబట్టి అలిపిరిమెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. లేదా శ్రీవారిమెట్టు మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. అదేవిధంగా బస్‌లో వెళ్ళవచ్చు. ప్రైవేట్ వెహికల్‌లో కూడా కొండపైకి చేరుకోవచ్చు. ఓన్ వెహికల్‌లో కూడా చేరుకోవచ్చు. కాబట్టి ఎస్ఎస్‌డి సర్వదర్శన్ తీసుకున్న భక్తులు ఏ విధంగా కొండపైకి వెళ్ళవచ్చు. దివ్యదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారిమెట్టు మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. 1200 మీటర్ దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. మనకు ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ నుంచి శ్రీవారిమెట్టు దాదాపు 15-16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్, దివ్యదర్శన్ టోకెన్ తీసుకోవాలనుకుంటున్నారో వారితో పాటు ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 12 సంవత్సరాల చిన్నపిల్లలకి ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు కాబట్టి వాళ్ళు క్యూ లైన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేదండి. అదే 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది ఉంటే అంతమంది, ఒక్కరుంటే ఒక్కరు, ఇద్దరుంటే ఇద్దరు, 5 మంది ఉంటే 5 మంది, 10 మంది ఉంటే 10 మంది అందరూ కూడా క్యూ లైన్‌లోకి వెళ్ళి ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డ్ తీసుకొని మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మీ ఫోటోను బయోమెట్రిక్ ద్వారా తీసి మీ టోకెన్ పైన మీ ఫోటో వస్తుంది కాబట్టి మీ ఎవరి టోకెన్ వారికే ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ క్యూ లైన్‌లోకి వెళ్ళి ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. దర్శనానికి వెళ్ళే సమయంలో ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదండి. ఈ టోకెన్ తీసుకున్న భక్తులు కేవలం టోకెన్ తీసుకెళ్తే సరిపోతుంది. ఆల్రెడీ మీ డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేసి మీ ఫోటో ద్వారానే మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారు కాబట్టి ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అదే 12 సంవత్సరాల చిన్నపిల్లలు వీరికి దర్శన టోకెన్ ఇవ్వరు కాబట్టి ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ క్యారీ చేయవలసి ఉంటుంది దర్శనానికి వెళ్ళే సమయంలో. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా మనకు అలిపిరి మెట్ల మార్గం సమయానికి టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు అలౌ చేస్తారు. ఇందులో 12 సంవత్సరాల చిన్నపిల్లల్ని 2 గంటల వరకు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. 2 గంటల తర్వాత చిన్నపిల్లల్ని అలౌ చేయరు. అదే శ్రీవారిమెట్టు మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది శ్రీవారిమెట్టు మార్గంలో. అదేవిధంగా ఇక్కడ కూడా 12 సంవత్సరాల చిన్నపిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత మనకు ఆఫ్లైన్‌లో రూమ్స్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తారండి. రూమ్స్ పొందాలంటే ఉండే రూల్స్ ఏమిటంటే 21 సంవత్సరాలలోపు వారికి రూమ్ ఇవ్వరండి. అదేవిధంగా పెళ్లి కాని జంటలకు కూడా రూమ్ ఇవ్వరు. సింగిల్స్‌కి ఒక్కరికి కూడా రూమ్ ఇవ్వరు. రూమ్ పొందాలి అంటే అందరూ లైన్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేదండి. ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు 21 సంవత్సరాల పైబడిన ఎవరో ఒకరు క్యూ లైన్‌లో వెళ్తే సరిపోతుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయవలసి ఉంటుంది. మరియు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి మీకు అలాట్మెంట్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో మీకు గంట నుంచి 3 గంటల లోపు మెసేజ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రూమ్స్ కోసం భక్తులు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తెల్లవారుజామున 2-3 గంటల సమయంలో నుంచే వెయిట్ చేయడం జరుగుతుంది క్యూ లైన్‌లో. ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆ రోజుకు సంబంధించిన డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయిపోయే వరకు రూమ్స్ జారీ చేస్తారు. ఉదయం 5 గంటల నుంచి అయిపోయే వరకు కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. రూమ్స్ కోటా అయిపోయాయి అనుకోండి కౌంటర్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ రాత్రికి మళ్ళీ ఏమన్నా రూమ్స్ అందుబాటులోకి వస్తే మళ్ళీ రాత్రి జారీ చేయడం జరుగుతుంది. లేదా ఆ రోజు కోటా ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. కాబట్టి తిరుపతికి ఎర్లీగా చేరుకుంటే ఖచ్చితంగా రూమ్ దొరికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉదయం 5 గంటల నుంచి 8-9 గంటల వరకు ఎవరైతే రూమ్‌కి సంబంధించిన అలాట్మెంట్ స్లిప్ తీసుకుంటారో వారికి ఎర్లీగా రూమ్ అలాట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే 8-9 గంటల తర్వాత తీసుకున్న వారికి కొద్దిగా లేట్‌గా రూమ్ అలాట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీకు రూమ్ అలాట్ అయినప్పటి నుంచి 2 గంటల లోపు రూమ్‌లో చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ చెక్ ఇన్ అవ్వకపోతే రూమ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 2 గంటల లోపు చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు రూమ్‌కి సంబంధించిన అలాట్మెంట్ స్లిప్ ఇస్తారు కదండీ! అందులో అలాట్మెంట్ నెంబర్ మెన్షన్ చేయడం జరుగుతుంది. మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అదేవిధంగా సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్‌లో ఉన్న ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. అందులో ఏ అలాట్మెంట్ నెంబర్‌కి సంబంధించిన రూమ్ అలాట్ అవుతుందో ప్రతి 5-10 నిమిషాలకు రిఫ్రెష్ చేసి అక్కడ ఎల్ఈడీ పైన స్క్రీన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీ నెంబర్‌కి సంబంధించిన అలాట్మెంట్ నెంబర్ దాటిపోయిందనుకోండి, మీకు మెసేజ్ రాలేదనుకోండి, ఏఆర్‌పీ కౌంటర్‌లో ఉన్న కిసిక్ మెషిన్‌లో స్కానింగ్ మెషిన్‌లో మీ టోకెన్‌ను మీ అలాట్మెంట్ స్లిప్ ఉంది కదండీ! ఆ స్లిప్‌ను స్కాన్ చేసి రూమ్ ఎక్కడ అలాట్ అయిందో అందులో చూయించడం జరుగుతుంది.
కాబట్టి ఆ ఫోటోని మీరు మీ మొబైల్‌లో ఫోటో తీసుకొని ఎక్కడైతే రూమ్ అలాట్ అయిందో ఆ సత్రానికి వెళ్లి అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికెళ్లి మీకు ఇచ్చిన స్లిప్ మరియు మెసేజ్ చూపిస్తే మీకు రూమ్ జారీ చేయడం జరుగుతుంది. మనకు కొండపైన రూమ్స్ 2 కేటగిరీలో ఉంటాయండి. కేటగిరీ ఏలో రూ. 50, రూ. 100 రూమ్స్ ఉంటాయి. కేటగిరీ బిలో రూ. 1000, 1500 రూమ్స్ ఉంటాయి. మీరు ఏ రూమ్ ఒకవేళ రూ. 50 కేటగిరీ ఏ బుక్ చేసుకున్నారనుకోండి, ఆ సమయానికి ఏ రూమ్ అయితే అందుబాటులో ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకు ఆ రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్. అదే రూ. 1000, 1500 కూడా ఆ సమయానికి ఏ రూమ్ అయితే అందుబాటులోకి వస్తే ఆ రూమ్‌ని ఆటోమేటిక్‌గా అలాట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ సత్రానికి వెళ్ళిన తర్వాత రూమ్ యొక్క రెంట్ మరియు కాస్ట్ అండ్ డిపాజిట్ అమౌంట్ 500. ఒకవేళ మీరు రూ. 100 రూమ్ తీసుకున్నారనుకోండి, రూ. 500 డిపాజిట్ చేసి మొత్తం రూ. 600 కట్టాల్సి ఉంటుంది. అదే రూ. 1000 రూమ్ మీకు అలాట్ అయిందనుకోండి, రూ. 1000 ప్లస్ మరో రూ. 1000 కాస్ట్ అండ్ డిపాజిట్ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు ఫస్ట్‌గా రూము 24 గంటలమే మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే 24 గంటలు దాటిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొక రోజు ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చండి. అయితే ఇంతకుముందు ఉన్న రూల్స్ ప్రకారం మనకు మొదటి రోజు రూ. 100 ఉంటే సెకండ్ డే కూడా రూ. 100 ఉండేది. కానీ ఇప్పుడు రూల్స్ చేంజ్ చేయడం జరిగిందండి. ఎక్స్‌టెన్షన్స్‌కి మనకు డబుల్ చార్జ్ చేస్తారు. అంటే మొదటి రోజు రూ. 100, రెండో రోజు రూ. 200 చార్జ్ చేస్తారు. మొత్తం రూ. 300 అండి. అదే 48 గంటలు దాటిందనుకోండి, మళ్ళీ ఈసారి 4 టైమ్స్ ఎక్కువ చార్జ్ చేయడం జరుగుతుంది. అంటే 400 పే చేయాల్సి ఉంటుంది మూడో రోజున. అంటే మొదటి రోజు 100, సెకండ్ రోజు 200, మూడో రోజు 400 పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంతకుముందు ఒకవేళ ఎక్స్‌టెన్షన్ చేసుకుని కూడా సేమ్ అమౌంట్ పే చేసేది ఉండేది. కానీ ఇప్పుడు మనకు రూమ్స్‌కి సంబంధించిన రూల్స్ చేంజ్ చేశారు కాబట్టి ఎక్స్‌టెన్షన్ చేసుకుంటే మొదటి రోజు రూ. 100, రెండో రోజు రూ. 200, ఒకవేళ మూడో రోజు కూడా ఎక్స్‌టెండ్ చేసుకుంటే రూ. 400 పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీ కాస్ట్ అండ్ డిపాజిట్ అమౌంట్ అనేది మీరు ఎప్పుడైతే రూమ్ ఖాళీ చేస్తారో, ఒకవేళ మీరు ఎక్స్‌టెన్షన్ చేసుకున్నారనుకోండి, ఆ అమౌంట్ కూడా కట్ అయ్యి మిగతా అమౌంట్ మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. మీరు క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పేమెంట్ ద్వారా అయితే పేమెంట్ చేస్తారో అదే పేమెంట్ ఆప్షన్‌కి మీ అమౌంట్ రిఫండ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆఫ్‌లైన్‌లో రూమ్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆన్‌లైన్ విషయానికొస్తే మనకు ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో రూమ్స్ విడుదల చేయడం జరుగుతుంది. అనగా ప్రస్తుతం అక్టోబర్ నెల వరకి అన్ని దర్శన టికెట్స్‌తో పాటు రూమ్స్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. అయితే ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏదైనా దర్శన టికెట్ గాని, అర్జిత సేవ టికెట్ గాని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దర్శన టికెట్, అర్జిత సేవ బుక్ చేసుకుంటే మాత్రమే మీరు ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేసుకోగలరు. లే ఎటువంటి దర్శన టికెట్ లేని వారికి ఆన్‌లైన్‌లో రూమ్ ఇవ్వరండి. అదే ఆఫ్‌లైన్‌లో మన దగ్గర దర్శన టికెట్ ఉన్నా, ఎలాంటి దర్శన టికెట్ లేకున్నా కూడా ఆఫ్‌లైన్‌లో రూమ్ తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మాత్రం ఖచ్చితంగా దర్శన టికెట్ ఉంటేనే మనం ప్రస్తుతం రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి నెల కూడా 24 లేదా 25వ తేదీన 3 నెలల ముందుగా ఈ టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రూమ్స్‌కి సంబంధించిన కోటా ఆన్‌లైన్ కోటాను. ప్రస్తుతం అక్టోబర్ నెల వరకు కంప్లీట్ అయిపోయిందండి. నవంబర్ నెలకు సంబంధించిన కోటాను ఆగస్టు 24 లేదా 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారండి. ఒకవేళ మీరు దర్శన టికెట్ బుక్ చేసుకుంటే ఇది రూమ్ బుక్ చేసుకోవచ్చు. అయితే దర్శన టికెట్ కూడా ఇద్దరు అంతకంటే ఎక్కువ బుక్ చేసుకుంటే మాత్రమే రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇద్దరికంటే తక్కువ ఒకరు బుక్ చేసుకుంటే రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదే విధంగా 21 సంవత్సరాల్లో దర్శన టికెట్ బుక్ చేసుకున్నా కూడా మీకు రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మీరు రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మనకి మొత్తం 4 టైమ్ స్లాట్లు అందుబాటులో ఉంటాయండి. మీరు ఏ మొబైల్ నంబర్‌తో అయితే లాగిన్ అయ్యి దర్శన టికెట్ బుక్ చేసుకుంటారో అదే మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీరు ఏ దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో ఆ దర్శన టికెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం మనకు 4 టైమ్ స్లాట్లు అందుబాటులో ఉంటాయండి. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు. ఈ విధంగా మొత్తం 4 టైమ్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. మీరు ఏ టైమ్ స్లాట్ ప్రకారం తిరుమల చేరుకుంటారో ఆ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ టైమ్ స్లాట్ దాటిన తర్వాత తిరుమల చేరుకుంటే మీ రూమ్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ టైమ్ స్లాట్ ప్రకారం అయితే మీరు తిరుమల చేరుకుంటారో అదే టైమ్ స్లాట్ ప్రకారం రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు రూమ్ బుక్ చేసుకునేటప్పుడు కొండపైన రూమ్ కావాలంటే తిరుమల అని, కొండ కింద అయితే తిరుపతి అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు అందులో తలకోన కూడా ఆప్షన్ చూపిస్తుంది. తలకోన మనకు తిరుపతి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేసుకున్న తర్వాత తిరుమల చేరుకున్న తర్వాత మనకు సీఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్‌లో ఉన్న ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర
మీరు రూమ్ బుక్ చేసుకున్న స్లిప్ చూపిస్తే 2-3 నిమిషాల్లో మీకు రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే మీకు రూమ్ అలాట్ అయిందో అక్కడికెళ్ళి ఆ స్లిప్ చూపిస్తే మీకు రూమ్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేసుకోలేదు, అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో రూమ్ బుక్ చేసుకోవడానికి వచ్చాము, కానీ లేట్‌గా వచ్చాము, రూమ్స్ అప్పటికే కంప్లీట్ అయిపోయాయి అంటే, మనకు తిరుమల కొండపైన మొత్తం 5 ప్లేసెస్‌లో ఫ్రీ లాకర్స్ అందుబాటులో ఉన్నాయండి. అందులో పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-5 మరియు పద్మనాభ నిలయం. ఇందులో పీఏసీ-1, పీఏసీ-3 అంటే యాత్రి సదన్ 193, పీఏసీ-2 అంటే మాధవ నిలయం, పీఏసీ-5 అంటే వెంకటాద్రి నిలయం, ఇంకోటి పద్మనాభ నిలయం. ఇందులో మనకు పద్మనాభ నిలయం బాలాజీ బస్టాండ్‌లో ఉంటుంది. అదేవిధంగా పీఏసీ-2 మాధవ నిలయం ఎగ్జాక్ట్‌గా బాలాజీ బస్టాండ్‌కు ఆపోజిట్‌లో ఉంటుంది. పీఏసీ-5 ఎగ్జాక్ట్‌గా మనకు సీఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. పీఏసీ-5 ఆపోజిట్‌లో పీఏసీ-1 యాత్రి సదన్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా అదే రూట్‌లో మనకు పీఏసీ-3 కూడా అందుబాటులో ఉంటుంది. యాత్రి సదన్ 1, 3 అండ్ మనకు పీఏసీ-5 అనగా వెంకటాద్రి నిలయం. ఈ 3 కూడా దగ్గరనే ఉంటాయి. అన్నీ కూడా మనకు బాలాజీ బస్టాండ్ మరియు సీఆర్ఓ ఆఫీస్ సరౌండింగ్‌లోనే ఉంటాయి. మొత్తం ఒక 500 మీటర్స్ డిస్టెన్స్‌లోనే మనకు 3 కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో మనకు పీఏసీ-2 మరియు పీఏసీ-5 అనగా మాధవ నిలయం మరియు వెంకటాద్రి నిలయంలో లాకర్స్ చాలా ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా లాకర్ దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు రూమ్ దొరకలేదనుకోండి, ఇక్కడ లాకర్ సెంటర్స్‌కెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డ్ చూపించి ఆ మొబైల్ నెంబర్ ఇస్తే మీకు లాకర్ ఇవ్వడం జరుగుతుంది. రూమ్ అయినా, లాకర్ అయినా, ఏదైనా దర్శన్ టికెట్ అయినా మనకు ఖచ్చితంగా దర్శన్ టికెట్ టు దర్శన్ టికెట్, రూమ్ టు రూమ్, అదేవిధంగా లాకర్ టు లాకర్ 30 డేస్ గ్యాప్ అనేది మాండేటరీ అండి. ఒకవేళ మీరు 30 డేస్ లోపే లాకర్ తీసుకున్నా, లేకపోతే రూమ్ తీసుకుంటే రూమ్ ఇవ్వరు, లాకర్ తీసుకుంటే లాకర్ ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ 5 ప్లేస్‌లలో కూడా మనకు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్సు, లగేజ్ పెట్టుకోవడానికి లాకర్సు, అదేవిధంగా మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్‌రూమ్స్ అందుబాటులో ఉంటాయండి. ఈ పూర్తిగా ఉచితం. ఇక్కడ మనం తలనీలాలు ఇయ్యడానికి కళ్యాణ కట్టలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా అన్నదానం కూడా ఈ 5 ప్లేస్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు దర్శన్ టికెట్ ఉందనుకోండి, మీరు లాకర్ తీసుకొని లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని మీకు ఏ టైమ్ స్లాట్ ప్రకారం దర్శనం ఉందో ఆ టైమ్ స్లాట్ చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు తిరుమల కొండపైన రూమ్స్ మరియు లాకర్స్ పొందవచ్చండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.